గారు, పుల్లయ్య నాయక్ గారు మన పాఠశాలకు రావడం అనేది, మనకు సర్వీస్ ఇవ్వడం అనేది అది మరువలేనటువంటి. వాళ్ళ గురించి ఎంత చెప్పినా, వాళ్ళకు మనం ఏమి ఇచ్చినా చాలా తక్కువ వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్కి. ఇంకా సామాజికంగా చాలా కార్యక్రమాలు మరి పాల్పంచుకుంటుంది. అందులో ప్రధానంగా విద్యకు సంబంధించింది అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా వాళ్ళు తీసుకున్నారు. వారి సర్వీసు నేను పనిచేసిన చోట చాలా ఉపయోగించుకున్నాం, జనగామలో కూడా, పెద్దబాల్లో కూడా. మరి నేను ఈ మండలానికి వచ్చిన తర్వాత మనకున్నటువంటి పరిచయ మేరకు సార్ ఇక్కడికి దాన్ని వ్యాపింపజేయడం అనేది నేను సార్కు సదా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నా. అదే ఆనవాయితీని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం 10th క్లాస్ పిల్లలందరికీ కావాల్సినటువంటి నోట్బుక్స్ అన్నీ అందిస్తున్నారు. అంతేగాక ఎగ్జామినేషన్ టైంలో ఖచ్చితంగా గవర్నమెంట్కి మనం కొంత ఫీజు కట్టాలి. ప్రతి సంవత్సరం మనకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం జరుగుతుంది. ఇలా మినిమం ఎగ్జామినేషన్ కిట్ అవసరం ఉంటుంది. అది కూడా కొనుక్కోవాలన్నా కొంత ఖర్చుతో కూడుకున్న పని. ఆ లోటును పూర్చడానికి కూడా ఎగ్జామినేషన్ కిట్లు కూడా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలను, చాలా అంశాలను తీర్చడానికి ఆ సంస్థ ముందుంది. కాకుండా చదువుకొని ఉన్నతమైనటువంటి మార్కులు సాధించుకొని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మంచి పేరు తెచ్చుకోండి. వెల్దండ పిల్లలు చాలా మంచి పిల్లలు అనే విధంగా పేరు చేస్తే చాలు సార్, అదే మాకు మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనే విధంగా వారు భావించడం జరుగుతుంది. నడిమెట్ మండల పరిధిలో ఉన్న వెల్దండ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ 31 మందికి 7 నోట్బుక్స్ చొప్పున మనం ఈరోజు ఇవ్వడానికి వచ్చాము. దీని ముఖ్య దాతలైనటువంటి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఈ అమృత గారు వారి యొక్క సహకారంతోనే ఈ బుక్స్ కానీ, అలాగే డ్రిల్ సంబంధించిన డ్రమ్స్ కానీ ఇవన్నీ మేడమే అందించారు. గత 2 years నుంచి, లాస్ట్ 2 years నుంచి వస్తున్నాం. ఇది 3వ సంవత్సరం కంటిన్యూషను. మనం ఈ నోట్బుక్స్ కావచ్చు, ఎగ్జామ్ ఫీ కావచ్చు, ఎగ్జామ్ కిట్ కానీ ఇవన్నీ అందిస్తూ వస్తున్నాం ప్రస్తుతం. సో మీకు కూడా ఐడియా ఉంటుంది. అమృత మేడం ఒకసారి వచ్చారు ఎగ్జామ్ కిట్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ అమృత మేడం గారికి మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.